ఎవరు ఆహ్వానించారు? కమ్ బ్యాక్ ఇండియన్ అనే వాళ్ళే కదా ఆహ్వానించినప్పుడు ఆయన ఏం చెప్తున్నాడో మెసేజ్ వినాలి. ఎక్కడైనా ఈ కుటుంబంలో జరిగినా కానీ అవినీతే కదండి. మీరు సినిమాలో జీవితంలో నిజ జీవితం జరగదనుకుంటున్నారు కదా, మరి పవన్ కళ్యాణ్ గారు ఎలా చూపిస్తున్నారు? దశాబ్దం పైన రాజకీయాల్లో ఉన్నాడు, ఎక్కడ గెలవాలా? ఈ రోజు మొత్తం అవినీతి బకాసులంతా బయటకు తీస్తున్నాడు కదా. రెండు దశాబ్దాల నుంచి దూరంపూడి కాకినాడ కేంద్రంగా బియ్యం 45,000 మెట్రిక్ టన్నులు మొత్తం సీజ్ చేశారు కదా. ఎర్రచందనం శేషాచలం కొండలు దాటి ఎక్కడో నేపాల్లో వెళ్తే కూడా మొత్తం తీసుకొస్తున్నాడు కదా. మరి పవన్ కళ్యాణ్ సినిమాలో నటించాడు, ఇప్పుడు రాజకీయాలు చేస్తున్నాడు కదా. ఎవడైనా చట్టం దృష్టిలో ఒకటే అండి, దాని వెనక పేదవాడి బియ్యం సార్. 4 ఏళ్ళు కష్టపడితే కానీ ఆ బియ్యం 40,000 మెట్రిక్ టన్నులు సీజ్ చేసేది ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ అంతా అది అడ్డ అవినీతి. సినిమా విషయానికి వస్తే 28 ఏళ్ల క్రితం భారతీయుడు 1 వచ్చింది. అప్పుడు కూడా లంచం గురించి చూపించారు, లంచం తీసుకున్నాం. కానీ అప్పటితో పోలిసి 28 ఏళ్ళు చాలా పెరిగింది. ఇంకా మామూలుగా తగ్గాలి అలాంటి మెసేజ్ అందరూ తీసుకుంటే, కానీ ఇంకా పెరిగింది. 999 ఇంకా చాలా పెరిగింది. దీన్ని మరి ఎలా చూడాలి? అది పెరిగిన దానికి సొల్యూషన్ ఏం చెప్పాడంటే, ముందు మీ కుటుంబం నుంచి స్టార్ట్ చేయండి. ఎక్కడైతే మీ కుటుంబంలో ఒక అవినీతి చేస్తున్నప్పుడు మీరు ప్రశ్నించండి. ఆ ప్రశ్నిస్తే అది తండ్రి అయినా తల్లి అయినా లేకపోతే అక్క అయినా లేకపోతే బావ అయినా ఎవరైనా కానీ ముందు మీరు ప్రశ్నిస్తే మీ కుటుంబం నుంచే అది అవినీతి లేకుండా చేయటం. అప్పుడు దేశం బాగుంటుంది కదా. దేశం బాగుంటే మనం బాగుంటాం. గొప్ప దేశంలో భారతదేశంలో ఉన్నామని హ్యాపీగా భావిస్తున్నాం కదా సార్. ఇప్పుడు 32,87,263 చదరపు కిలోమీటర్లు ఉంది భారతదేశ విస్తీర్ణం. చాలా మందికి అవి కూడా తెలియదు. భారతదేశ సరిహద్దులు తెలియదు, ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో తెలియదు, ప్రతి రాష్ట్రంలో ఎక్కడెక్కడ అవినీతి జరుగుతుందో తెలియదు. వీళ్ళకి వీళ్ళు సినిమా చూసి 3 గంటలతో ఏదో మాకు నచ్చిన పాటలు లేవు, డాన్సులు లేవు, రేప్ సీన్లు లేవు అలా భావించే వాళ్ళు తెలియక సినిమాని కొద్దిగా ఇచ్చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ అద్భుతమైన సినిమా చూసాను, ఆనందంతో వెళ్తున్నాం. భారతీయుడు 3 ఎలా ఉంటుంది, రేపు నెక్స్ట్ జనరేషన్ కి గేమ్ చేంజర్ రామ్ చరణ్ ఎలా ఉంటుంది అనేది శంకర్ గారి సినిమా కోసం ఎదురు చూస్తాం. ఈ సినిమా మీద డిబేట్ ఏముండదండి, ఏముండదు. ఇదంతా డిఫరెంట్ సినిమా. అవినీతి కోసం అప్పుడు 25 సంవత్సరాల క్రితం తీసింది, 2 ఈ రోజు తీసాడు. ఈ నేటివిటీ తగ్గట్టుగా ఇప్పుడు పరిస్థితి అనుగుణంగా గేమ్ చేంజర్ అనేది ఎంత డిఫరెంట్ కాబట్టి దాని మీద ఎటువంటి ప్రభావం ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో చూపిస్తున్నారని, కానీ కమల్ హాసన్ గారు కూడా రాజకీయాల్లోకి వెళ్ళారు. ఆయన పోటీ చేసి వెనక్కి వచ్చేసినట్టు అంటే ఆయన ఫెయిల్ అయ్యారు. దాన్ని మీరు ఎలా చూస్తారు? అదే సమయంలో సక్సెస్ఫుల్ అయిన నా సూర్య ఒక మాట అన్నాడు కదా, అదే ఫంక్షన్ లో నా మిత్రుడు ఈ సీఎం ఈ రాష్ట్రానికి అవుతాడు అనుకున్నా, డిప్యూటీ సీఎం అయ్యాడు. ఇంకా 30% అదే 70% రీచ్ అవ్వ, 30% మీ చేతిలో ఉందన్నాడు. అది కమల్ హాసన్ కూడా అప్రిషియేట్ చేయడు. రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఉదాహరణగా తీసుకోవాలని కమల్ హాసన్ కూడా అన్నారు. ఈ రోజు కాకపోయినా రేపైనా కమల్ హాసన్ అక్కడ తమిళనాడులో సక్సెస్ అవ్వచ్చేమో, మనం వెయిట్ చేయాలి కదా రాజకీయాల్లో.